హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు అయితే మనమైతే ఎలిమెంట్కి ప్యాడింగ్ రిమూవల్ అండ్ క్లీనింగ్ ఎలా చేస్తారో చూపిస్తా చూడండి. ఏ విధంగా చేస్తానో స్టెప్ బై స్టెప్ చెప్తా, ఒకసారి చూడండి మీరైతే. ఎందుకంటే చాలామందికి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. సో నేను చెప్పించే విధంగా మీరు చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఎలిమెంట్ కదా. సో ఎలిమెంట్ అనమాట. సో చూడండి, ఫస్ట్ అయితే ఎలిమెంట్ ఇలా ఉంది కదా, దీని ప్యాడింగ్స్ అండ్ వైజర్ అనేది రిమూవ్ చేసేయాలా. సో తర్వాత వచ్చేసి మనకి కావాల్సింది ఏదైనా సరే బట్టలకు వాష్ చేసే ఒక లిక్విడ్ మాదిరి ఉండే సోప్ అనమాట. సో మన దగ్గర అయితే ఇది ఉందనమాట, ఫ్యాబ్. సో ఇది మనం యూజ్ చేస్తున్నాం, జస్ట్ ఇస్ 10 రూపీస్. సో తర్వాత వచ్చేసి క్లిప్స్. ఈ క్లిప్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, బట్టలు పెట్టిన క్లిప్స్. సో ఇవి కూడా లాస్ట్లో ఎందుకు యూజ్ అవుతావో మీకు చూపిస్తా. సో అలానే మనకైతే కొన్ని వాటర్ కావాలన్నమాట, ఒక బకెట్ అండ్ కొన్ని వాటర్. మనమైతే ఫస్ట్ అయితే ప్యాడింగ్స్ అనేది రిమూవ్ చేసేద్దాం. సో మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా డస్ట్ ఉందన్నమాట ఇక్కడ. సో మీరు చూసినట్టయితే దీనికి క్లాత్ అనేది చాలా డస్ట్ పట్టింది. సో మనమైతే దీన్ని క్లీన్ చేయబోతున్నాం. సో మీరు గమనిస్తున్నారా, మీకు కనిపిస్తుంటే చూడండి, చాలా డస్ట్ అయితే చాలా డస్ట్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇది ఈ సైడ్ చాలా అంటే చాలా డస్ట్ ఉంది. సో మనమైతే దీన్ని అయితే ఫస్ట్ అయితే రిమూవ్ చేసేద్దాం. సో మనకు వచ్చేసి ఒక 3 ప్యాడింగ్స్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. సో మెయిన్ వచ్చేసి ఇది సెంటర్ ఒకటి వచ్చి ఉంటుంది, తర్వాత సైడ్ మనకి హెయిర్ ఉంటుంది కదా, ఈ తర్వాత ఇది చెవి దగ్గర ఉండేటివి, తర్వాతకి ఇక్కడ మనం మాట్లాడతాం ఇది వచ్చేసి ఇది ఒకటి. సో ఈ 3 రిమూవ్ చేసేయాలా. సో ఫస్ట్ అయితే రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇది తీసేస్తున్నాం అనమాట. ఇక్కడ పిన్స్ ఉంటాయి అన్నమాట మనకి, అది చూడండి ఇక్కడ ఉంటుంది అనమాట. జస్ట్ ఇలా అంటే మనకు వచ్చేస్తుంది. సో ఇది మనకి చాలా బాగుంటుంది, దీంట్లో రిమూవ్ చేయడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ప్యాడింగ్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేది ఎమ్. సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్టిక్స్ మాదిరి ఉన్నాయి, స్టిక్స్ అనమాట ఇవి, ఫిట్టింగ్ స్టిక్స్. సో చాలా అంటే చాలా డస్టీగా ఉందన్నమాట ఇది, చూడండి. సో చూసుకోండి, మీరు కొంచెం చిన్నగా చేసుకోండి, ఎందుకంటే చాలా ఒకవేళ త్వరగా వేసి తొందర వేసే పోయే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని కూడా తీసేయండి. జస్ట్ ఇలాంటి వచ్చేసింది కదా, ఇలాంటి వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఇది కూడా చాలా డస్టీ ఉంది. సో తర్వాత వచ్చేసి ఇది కూడా వచ్చేస్తుంది, ఇది కూడా తీసేయాలా. చూడండి, ఇది క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్ మాదిరి ఉంటాయి, ఫిట్టింగ్ క్లిప్స్ ఉంటాయి. ఈ ఫిట్టింగ్ క్లిప్స్ అనేది ఇలా పెట్టవచ్చు, ఇలా తీసేయచ్చు. ఓకే, ఫిట్టింగ్ క్లిప్స్ కూడా తీసేసినాం అనమాట. సో తర్వాతకు వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడతాం కదా, ఇక్కడ ఉంటుందన్నమాట మనకి చిన్న దగ్గర. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం, స్టేమ్ ఉంటుంది అనమాట. సో చూడండి, చాలా అంటే చాలా డస్టీ ఉంది, కనిపిస్తుంటుంది. సో ఓవరాల్గా మనకి ఎలిమెంట్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, లోపల ఇలా ఉంది, మొత్తం ప్లేన్ ఉందన్నమాట. ఇది థర్మోకోల్ సీట్ అనమాట, లోపల ఇది థర్మోకోల్. సో ఫస్ట్ అయితే వైజర్ అయితే రిమూవ్ అయితే చేయడానికి చాలామందికి వేరే విధంగా ఉంటుంది అనమాట, అర్థం కాదేమో అనుకుంటారు. సో దీనికి వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ మనకైతే చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్గా ఉంది కదా, ఫస్ట్గా ఇది అనేది ఇలా ముందుకి ప్రెస్ చేయాలా. ముందుకి ప్రెస్ చేసినప్పుడు ఇది ప్రెస్సింగ్ అయ్యి మనకి ఇలా గుంజేసి అయిపోతుంది అనమాట. చూడండి, సింపుల్ ట్రిక్. జస్ట్ ఈ ప్రెస్ అనేది చేసిన తర్వాత దీనిలో అనేది ఇట్లా పెరగాల, అయిపోతుంది. ఓకే, సో ఇది కూడా వచ్చేసింది అనమాట మనకి. సో ఇది కూడా మనం అయితే వైజర్ కూడా రిమూవ్ చేసేసినాం. సో చూడండి, ఎలిమెంట్ అయితే ఫుల్లీ మొత్తం డొల్లా ఎలిమెంట్లు ఎక్కడ ఉంది ఇప్పుడు. సో లెగ్స్కు దీన్ని అయితే మనం అయితే ఫస్ట్ అయితే వాష్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు గమనించింటే దీంట్లో మనకి ఈ విధంగా ఒకటి ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా ఒక లబ్బర్ వైజర్ మాదిరి అనమాట, వైట్. చూడండి, దీన్ని కూడా ఇట్లా రిమూవ్ చేసేస్తాం. దీన్ని కూడా రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, జస్ట్ ఈ విధంగా అనేస్తే అయిపోతుంది అనమాట. సో జస్ట్ ఇలా అంటే అయిపోతుంది. సో ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే సరిపోయే వాటర్ తీసుకోండి. సో తర్వాత మనం దీనిలో ఇది ఉంది కదా, ఫ్యాబ్ అనేది లిక్విడ్ అనేది వేసేద్దాం. జస్ట్ ఈ ప్రెస్ అనేది చేసిన తర్వాత దీనిలో ఇట్లా పెరగాల, అయిపోతుంది. సో సేమ్ అనమాట జీవితాలు కూడా అంతే. సో ఫస్ట్ అయితే ఇలా ముందు ప్రెస్ చేసి ఇలా పెరికేసి అయిపోతుంది. హ్యాండ్తో ఇలా మిక్స్ చేసేద్దాం. సో తర్వాత మొత్తం ప్యాడింగ్స్ అయితే వేసేద్దాం.
ఫస్ట్ దీన్ని వేసేద్దాం. ఇట్లా తడపాల దీనిలో మునగాలన్నమాట. మొత్తం మునిగినప్పుడు మనకైతే కొంచెం మురికి అనేది చాలా డస్టీ అనేది వెళ్తుంది. సో మొత్తం అయితే ప్యాడింగ్స్ అయితే వేసేద్దాం. దీనిలో 2 స్టిక్స్ ఉంటాయి కదా, ఇది కూడా రిమూవ్ చేసేయండి. సో ఫస్ట్ అయితే ఇలా మొత్తం ఇలా నానబెట్టండి, వచ్చండి. ఒక 2 మినిట్స్ అని 3 మినిట్స్ అని ఒక 5 మినిట్స్ అనుకోండి. సో 5 మినిట్స్ అనేది దీన్ని బాగా ఇలా మిక్స్ అయ్యే విధంగా కలపండి. చూడండి ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసేయాలి. సో అన్నీ వేసేస్తే అయిపోతుంది. ఓవరాల్గా మొత్తం అయితే కడిగేసినాం. సో దీన్ని మనం అయితే ఆరబెడదాం. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తున్నాయి, చాలా క్లీన్ అయిపోయినాయి. సో దీని అయితే ఫుల్ ఆరాలన్నమాట. ఒక 1 అవర్ నుంచి ఒక 1.5 అవర్ అయితే ఆరాలా. క్లిప్ పెట్టేసేయాలా, ఆరేయాలా. సో అన్నీ ఇలానే ఆరేసేయాలా. సో చూడండి ఈ విధంగా అయితే ఆరేసేయాలి మొత్తం. ఒక 1/2 అవర్ నుంచి ఒక 1 అవర్ పెట్టినా అయిపోతుంది అనమాట. సో మొత్తం ఎండిపోయిన తర్వాత మీకైతే ఫిట్టింగ్ చూపిస్తా. సో ఫ్రెండ్స్ హెల్మెట్ని కూడా మనమైతే ఫుల్లీ కడిగినాం అనమాట. సో ప్యాడింగ్స్ అయితే మనకైతే ఉండవు. సో మనమైతే మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నాం. చూడండి మొత్తం కడిగేసినాం. మొత్తం ఆరిన తర్వాత ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇవల్ల ఈ ప్యాడింగ్స్ అనేటివి ఆరిపోయినాయి. సో మనం దీనికి ఎలా ఫిట్ చేస్తాం లోపల హెల్మెట్కి అనేది చూడండి ఒకసారి. వైజర్ అండ్ ప్యాడింగ్స్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాం. చూడండి ఫస్ట్ అయితే ఇదనమాట. చూడండి ఫస్ట్ ఇలా దీన్ని ఇలా సెట్ చేసుకోవాలా. ఇక్కడ ఉంది కదా, ఇది పెట్టాలన్నమాట. దీనికి ఒక్కొక్క దానికి ఇట్లా సెట్ చేసుకెళ్ళా. చూడండి చూడండి ఈ విధంగా పెట్టేసేయాలా. తర్వాత ఇక్కడ మనకి 2 లాక్లు ఇచ్చాను అనమాట. ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, స్ట్రిప్స్ని లాక్ చేయాలి కాబట్టి సో ఈ 2 లాక్లు ఇచ్చినాడు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు దీన్ని ఇచ్చి కలపాలా. కలిపినప్పుడు మనకి సెట్ అయినట్టు ఒక సౌండ్ వస్తుంది అనమాట. చూడండి ఇలాంటి సౌండ్ రావాలన్నమాట. అప్పుడే మనకి లాక్ అయినట్టు ఉంటుంది. సో ఇంకో సైడ్ కూడా లాక్ చేసేయాలా. సో ఇక్కడ 2 సైడ్స్ లాక్ చేసేయాలా. సో ఇదైతే అయిపోయింది లోపలదైతే. సో మనం ఇప్పుడు వచ్చేసి దీనికి లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం. సో లెఫ్ట్ సైడ్ది చూడండి ఫస్ట్ చూసుకోవాలా. ఫస్ట్ ఇది మనం ఇట్లా పెట్టేసేయాలా. తర్వాతకి లాక్ ఉంది కదా, లాక్ కనిపిస్తుందా మీకు? లాక్ అనేది ఇక్కడ లాక్ చేసేయాలా. దీనికి 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 లాక్ చేసేయాలా మనం. సో యాజ్ గా ఇప్పుడు మనకి రైట్ సైడ్ కూడా సేమ్ ఇది అలానే పెట్టేసేయాలా. సో చూడండి ఇప్పుడు మనమైతే 2 సైడ్స్ అయితే పెట్టేసినాం అనమాట. మిడిల్ది తర్వాత లెఫ్ట్ రైట్ అనేది సెట్ చేసేసినాం. సో మనకి ఇది పైన అనమాట. సో పైన చూడు ఈ విధంగా సెట్ చేయాలా. సో ఫస్ట్ ఇది వచ్చేసి చూసుకోండి, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది అనేది మనకి దీంట్లో ఇట్లా పెడితే పోవాలన్నమాట. సో ఇట్లా ఫిట్ అయిపోయింది. సో మనకి ఇది ఒక 4 ఏం ఉంటాయి చూసుకోండి, యువతలట్టు అవతలట్టు. సో ఫ్రెండ్స్ చూడండి ఇది అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇదొకటి, ఇంకా వైజర్లు ఉన్నాయన్నమాట. ఈ 2 ఉన్నాయన్నమాట. సో వైజర్లు అనేది మనం లాస్ట్ ఫిట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది ఒక లాస్ట్ది ప్యాడింగ్స్ అనేది లాస్ట్లో అయిపోయింది అనమాట సెట్టింగు. సో దీన్ని అనేది ఇలా పెట్టేయాలా. దీనికి ఇది ఒకటి ఉంది చూడండి, ఇది ఉందన్నమాట. దీంట్లో దుడిసాలి. సో ఇవల్ల దాంట్లోకి ఇలా రావాలా స్టెప్స్. ఇది క్లిప్ మాదిరి. సో ఒకటి పట్టింది. సో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది. సో దీన్ని స్టిక్కర్ అనేది కింద నుంచి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలా. సో ఇది ఫినిష్ అయిపోయింది. సో లాస్ట్లో ఇది ఒకటి. సో చూడండి ఇందాక చూపించిన కదా మీకు,
దీన్ని ఎలా సెట్ చేయాలో జస్ట్ ఇది ఇలా క్లిప్ చేసేసి దీన్ని కూడా చూడండి, దీన్ని కూడా ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇది ఫినిష్ అయిపోయింది. సో దీన్ని మనం దీనికి ఎక్కియాలా. ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, సో చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతే మొత్తం వేస్ట్ అవుతుంది. సో మీరు చూడండి, దీన్ని ప్రెస్ చేయాలా, బలంగా ప్రెస్ చేయండి ఒకటేసారి. సో బలంగా ప్రెస్ చేసి దీనికి ఇది ఉంది కదా, దీని కిందకి రావాలా. సో తర్వాత ఈ లాక్ అనేది ఇక్కడ లాక్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దీన్ని కింద లాక్ చేసేసి చూడండి, వచ్చేసి పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇతలది అయిపోయింది, మనకి యువతలది పెట్టేలా సేమ్ టు సేమ్ అది అంతే పెట్టాలా. సో ఫస్ట్ దీన్ని ప్రెస్ చేసేలా, సో దీన్ని లాక్ చేసేలా, యువతల దీన్ని కొంచెం ప్రెస్ చేయాలా. చూడండి లాక్ అయిపోయింది. సో ఇది ఫైనల్గా అయితే లాక్ అయిపోయింది, మొత్తం అయితే ఫిట్టింగ్ కూడా అయిపోయింది. సో అందులో మనకి లోపల డబల్ వైజర్ ఇస్తారు, డబల్ వైజర్ ఓపెన్. సో ఇదనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి, ఫస్ట్గా మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ, బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు అయితే బై ఫ్రెండ్స్.